హలో హలో సో అందరికీ వినిపిస్తుంది కదా? ఓకే, గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు అయింది యాక్చువల్గా? లాస్ట్ క్లాస్లో లాస్ట్ టాపిక్ మనం ఎక్కడి వరకు మొదలెట్టామా టాపిక్, లేకపోతే మధ్యలో ఉన్నామా? అరేస్. సో అరేస్ స్టార్ట్ చేసాం కదా? అరేస్ స్టార్ట్ చేశానా, లేకపోతే అరేస్ చెప్తానన్నానా? ఇంట్రడక్షన్ అయింది. ఓకే, సో అరేస్ మళ్ళీ చూద్దాం. సో అరేస్ అంటే మీరు యాక్చువల్గా స్టార్ట్ చేశానా? ఓకే, కొంచెం అయింది. ఓకే. సో అరేస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీరు సి చదివారు కాబట్టి. సో సిలో అరేస్ అంటే ఏంటి? అరేస్ ఆర్ నథింగ్ బట్ ద డేటా స్ట్రక్చర్స్ దట్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అంటే ఇప్పుడు ఒక సింగిల్ వేరియబుల్ తీసుకున్నారనుకోండి, దాని ద్వారా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయటమే అరేస్ అంటారనమాట. అంటే ఇప్పుడు కింద ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూసారా? సో స్ట్రింగ్ కార్స్ అన్నాడు. స్ట్రింగ్ కార్స్ ఈజ్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ అరే. సో ఆ కార్స్ అనే అరేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ను స్టోర్ చేసాడు అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అరే. వాయిస్ ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ అరే అనమాట. సో మనం ఇప్పుడు ఇలా చూసినట్టయితే ఇదే అరే అంటారు. సో అరే డిక్లరేషన్ ఇలా జరుగుతుంది అనమాట. సో అరేలో ఎప్పుడు టూ పార్ట్స్ ఉంటాయి. హలో, ఇప్పుడు వస్తుందా వాయిస్? హలో, ఓకే. సో ఎక్కడికి వచ్చాం? సో యారే డిక్లరేషన్ ఇలా జరుగుతుంది అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చి ఆ యారే డేటా టైప్ ఫాలోడ్ బై 2 బ్రాకెట్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై మనం ఏ యారే అయితే నోట్ చేస్తున్నామో ఇప్పుడు కార్స్ గురించి అంటే ఆబ్జెక్ట్ టైప్ అనమాట. ఇది ఆబ్జెక్ట్ టైప్. సో ఫస్ట్ ఏమో డేటా టైప్ ఫాలోడ్ బై 2 బ్రాకెట్స్ అండ్ దెన్ మనం ఏ అరేస్ అయితే చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ నేమ్. సో యాక్చువల్గా అరేస్ని ఇలా ఇనిషియలైజ్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇది యారే క్రియేషన్ అంటారు. క్రియేషన్ ఆఫ్ ది యారే అంటే ఇది. సో ఇలా ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో కంప్యూటర్లో ఈ విధంగా ఒక కార్స్ అనే ఒక యారే క్రియేట్ అవుతుంది. సో అది ఇక్కడ వరకు మనం యారే క్రియేషన్ నేర్చుకున్నాం. సో యారేని ఎలా క్రియేట్ చేయాలి? ఒక డేటా టైప్ ఫాలోడ్ బై 2 బ్రాకెట్స్ ఫాలోడ్ బై దట్ ఆబ్జెక్ట్ నేమ్ ఇలా ఇస్తే యారే క్రియేట్ అవుతుంది. సో మనకి వన్స్ యారే క్రియేట్ అయిన తర్వాత దాంట్లో ఎలిమెంట్స్ స్టోర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఖాళీగా వదిలేం కదా కార్స్ అనే ఒక యారేని. సో కార్స్ అనే ఒక యారేని మనం ఎలిమెంట్స్తో ఫిల్ చేయాలి. సో యారేని ఫిల్ చేయాలంటే
దానికి సింటాక్స్ ఇదనమాట. సో ఇందాక మీరు యారే డిక్లేర్ చేశారు కదా, డేటా టైప్ ఆబ్జెక్ట్ నేమ్ అని. సో డేటా టైప్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇచ్చే ఎలిమెంట్స్ని ఇలా ఫ్లవర్ బ్రేసెస్లో పెట్టాలి. అప్పుడు కంప్యూటర్కి ఏమన్నా అర్థమవుతుందంటే స్ట్రింగ్స్ కార్స్ అంటే ఇలాంటి ఒక యారే ఆల్రెడీ క్రియేట్ అయింది, దాంట్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి. సో ఇక్కడ మీరు 0 1 2 3 జీరోతో మొదలవుతుంది యారే. ఎప్పుడైనా మీరు అది గుర్తుంచుకోవాలి. 1 2 అండ్ 3. సో జీరోలోనేమో ఓల్ 1 స్టోర్ చేసేస్తుంది, బిఎండబ్ల్యూనేమో 1లో స్టోర్ చేసేస్తుంది, ఫోర్డ్ని 2లో, అలాగే మ్యాజ్డాని 3లో. సో యారే క్రియేషన్ అండ్ ఇన్సర్షన్ ఇలా జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ ఈ రెండు అర్థమైనగా, యారేని ఎలా క్రియేట్ చేస్తారు, యారేలో ఎలిమెంట్స్ని ఎలాగా ప్లేస్ చేస్తారో మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ యారేస్. సో అర్థమైందా? అది అర్థమైందా? మళ్ళీ చెప్పనా? సో ఫస్ట్ యారే అనేది మనం క్రియేట్ చేయాలి. యారే క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఇదనమాట. సో ఆ సింటాక్స్లో ఏమేమి ఉంటాయంటే డేటా టైప్ ఫాలోడ్ బై 2 brackets ఫాలోడ్ బై దట్ యారే నేమ్. ఇక్కడ యారే నేమ్ అనమాట. సో ఇది సింటాక్స్. మనం ఇప్పుడు ఒక యారే అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక బకెట్ టైప్ అనమాట. ఆ బకెట్లో మనం ఎలిమెంట్స్ని ఒక్కొక్కటి ప్లేస్ చేయాలి. సో ఎప్పుడైతే మనం యారేని ఇలా క్రియేట్ చేస్తాం, ఇప్పుడు డేటా టైప్ అని ఇచ్చాను కదా, ఇక్కడ నేను కార్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఈ కార్స్ ఉన్నాయి అనుకోండి, ఈ కార్స్ అన్నిటిని నేను ఒక గ్రూప్ కింద ప్రోగ్రాంలో డినోట్ చేయాలి. అప్పుడు డినోట్ చేయాలి అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి యాక్చువల్గా వోల్వో, బిఎండబ్ల్యూ, ఫోర్డ్, మాజ్డా అనేవి ఇవన్నీ యాక్చువల్గా కార్ బ్రాండ్ నేమ్స్ అనమాట. సో ఇవన్నీ ఒక లెక్కకే ఎలా వస్తాయి, ఇవన్నీ కార్స్ కాబట్టి మనం ఒక కార్ అనే అరేని ఓపెన్ చేయాలి. సో ఆ కార్ అనే అరేని ఓపెన్ చేయాలంటే ఇది పద్ధతి. సో మనం స్టోర్ చేసే డేటా ఇక్కడ కార్ల నేమ్ ఎప్పుడు 1 2 3 ఉండవు కాబట్టి స్ట్రింగ్స్ కింద స్టోర్ చేయాలి, ఎందుకంటే దే హ్యావ్ బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో దట్స్ వై ఈ ప్రాసెస్లో ప్రోగ్రామ్ ఎలా అవుతుందంటే ఇలా ఒకటి క్రియేట్ అవుతుంది. 0 1 2 సైజ్ ఇవ్వలేదు, సైజ్ కూడా ఇస్తారు, అది కూడా చెప్తాను. నెక్స్ట్ స్ట్రింగ్ కార్స్ అని పెట్టుకున్నాడు, దాంట్లో ఎలిమెంట్స్ని స్టోర్, ఇప్పుడు ఒక యారేని క్రియేట్ చేసాం, దాంట్లోకి ఎలిమెంట్స్ని తేవాలి కాబట్టి దానికి సింటాక్స్ ఇదనమాట. సో ఇక్కడ ఏదైతే ఇనిషియలైజేషన్కి ఇచ్చామో దాన్నే ఇక్కడ వాడి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఫ్లవర్ బ్రాకెట్స్లో వోల్వో, బిఎండబ్ల్యూ, ఫోర్డ్, మ్యాజ్డా అని పెట్టారు కాబట్టి ఇది 0 1 2 3. సో 0 ప్లేస్లో వోల్వో, బిఎండబ్ల్యూ ప్లేస్లో 1లో ప్లేస్లో బిఎండబ్ల్యూ, ఫోర్డ్ ప్లేస్లో 2, థర్డ్ ప్లేస్లో మ్యాజ్డా, ఇలా సేవ్ అయిపోతాయి అనమాట యారేస్ కింద. ఏమన్నా డౌట్ ఉందా దీంట్లో ఇంకా? సో యారేస్ అనేవి ఫస్ట్ క్రియేట్ ఎలా చేస్తారు, దాని తర్వాత స్టోర్ ఇలా చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే నేను యాక్చువల్గా ఒక యారేలో
హలో. హలో. వినిపిస్తుందా అందరికి? ఓకే. సో మీకు అరే క్రియేషన్ అయ్యి అర్థమైంది అంటున్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలంటే నా దగ్గర ఒక 5 నెంబర్స్ ఉన్నాయి. ఆ 5 నెంబర్స్కి ఒక యారే క్రియేట్ చేయాలి. సో ఆ యారే క్రియేట్ చేయాలంటే మీరు ఏమని క్రియేట్ చేస్తారో చెప్పండి. నేను ఇక్కడ కార్స్కి చూపించాను కదా, నాకు ఇప్పుడు వాయిస్ వస్తుంది కదా అందరికి? హలో. హలో, వస్తుందా? ఓకే. సో నెంబర్స్ స్టోర్ చేయాలంటే ఎలాగా? యాక్చువల్గా మీరు ఇక్కడ నాకు కొన్ని మెసేజ్ చేశారు, స్ట్రింగ్ ఆఫ్ నెంబర్ అని. నెంబర్స్ అనేవి స్ట్రింగ్స్ కాదు, స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్స్. ఇప్పుడు మన పేరు ఉందనుకోండి, ఆ పేరులో క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే ఏబిసిడీలు ఉంటాయి కదా, వాటిని స్ట్రింగ్స్తో స్టోర్ చేస్తారు. నెంబర్స్కి వేరే టైప్ ఉంటుంది. నెంబర్స్కి ఉండే డేటా టైప్ ఏంటి? ఇంట్. మరి స్ట్రింగ్స్ అని ఇవ్వకూడదు. సో అంటే ఇప్పుడు నేను కార్స్ మెన్షన్ చేసుకున్నాను కాబట్టి కార్స్ అంటే కారులో పేర్లు, దాన్ని ఏమంటారు, నెంబర్స్ ఉండవు కదా. సో దట్స్ ద రీజన్ వై నేను స్ట్రింగ్స్ అని మెన్షన్ చేశాను అక్కడ. బట్ వేరేజ్ నేను ఇప్పుడు నెంబర్స్ కావాలనుకుంటున్నాను, నెంబర్స్ యారే కింద స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఇంట్ కానీ ఫ్లోట్ కానీ అవి ఇచ్చుకుంటారు. సో ఇప్పుడు చెప్పండి, యారే డిక్లరేషన్ ఎలా చేస్తారో ఆ 5 నెంబర్స్కి? ఇంట్ ఇంట్ నెంబర్స్, కరెక్ట్. ఇంట్ బ్రాకెట్ నెంబర్స్ కాదు, ఇంట్ ఒక దాన్ని ఏమంటారు, ఈ 2 బ్రాకెట్స్ నెంబర్స్ అనమాట. ఇంట్ బ్రాకెట్లో నెంబర్స్ ఇవ్వకూడదు. ఇంట్ ఒక ఎంటీ బ్రాకెట్ దెన్ నెంబర్స్. అంటే దాని డిక్లరేషన్ ఇలా వస్తుంది, ఇంట్ నంబర్స్. సో ఇదన్నమాట డిక్లరేషన్. ఈ ఈ డబుల్ బ్రాకెట్ ఎందుకంటే ఈ ఒక యారేని సింబల్ అనమాట. ఇట్ జస్ట్ షోస్ దట్స్ ఇట్స్ ఎన్ యారే. సో అదొక యారే అని చూపించడం కోసం ఈ డబుల్ బ్రాకెట్ని డినోట్ చేస్తారు. సో మీరు ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఇంట్ నంబర్స్. ఇప్పుడు ఆ నెంబర్స్లో నాకు ఆ 5 నెంబర్స్ని స్టోర్ చేయాలి. దాన్ని ఎలా చేస్తారు? నెక్స్ట్ స్టెప్ ఆ 5 నెంబర్స్ యారేలో నేను 5 నెంబర్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. దానికి మీరు ఎలా డినోట్ చేస్తారు? ఇంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. మళ్ళీ బ్రాకెట్స్ మిస్ అయిపోయారు అక్కడ. మీరు అలా చిన్న చిన్నవి మిస్ అయ్యారనుకోండి, కంప్యూటర్ షోస్ అన్ ఎర్రర్. యాక్చువల్గా చెప్పాను కదా, ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ కదా, బాక్స్ బ్రాకెట్స్ ఖచ్చితంగా అరేకి
ఇంట్ బ్రాకెట్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ ప్లేసెస్ 1 మళ్ళీ 2 3 ఇలా ఇచ్చుకుంటూ వెళ్తారన్నమాట. అర్థమైందా? డిక్లరేషన్ ఎర్రరా లేకపోతే టైప్ ఎర్రర్ అలాంటివి సో ఈ సింటాక్స్లు గుర్తుంచుకుంటే బెటర్ అనమాట. డేటా టైప్ ఫాలోడ్ బై 2 బ్రాకెట్స్ ఫాలోడ్ బై ఆ ఎరే నేమ్. అలాగే ఎలిమెంట్ స్టోర్ చేయడానికి వచ్చి డేటా టైప్ 2 బ్రాకెట్స్ ఎరే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ ఆ ఎలిమెంట్స్. సో మీరు ఇలాగా సింటాక్స్లు గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో అక్కడతో మీకు యారేస్లో ఇనిషియలైజ్ చేయటము స్టోర్ చేయటం అయిపోయింది. ఇప్పుడు మనకి యాక్సెసింగ్ చేయటం రావాలంటే ఎలిమెంట్స్ ఇలాగ మనం ఒక యారేలో పెట్టాం కదా, ఇలాగా 0 1 2 3. సో వోల్వో వచ్చి ఇక్కడ, బిఎండబ్ల్యూ వచ్చి ఇక్కడ, ఫోర్డ్ వచ్చి ఇక్కడ, మ్యాజ్డా వచ్చి ఇక్కడ. సో ఇలా మనం స్టోర్ చేసాం. సో ఈ వీటిని మళ్ళీ మనం ఎప్పుడన్నా ప్రోగ్రాంలో యాక్సెస్ చేసుకోవటం రావాలి. సో అలా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం యారేస్ని ఇండెక్స్ నెంబర్స్తో యాక్సెస్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, స్ట్రింగ్స్, ఇది యారే డిక్లరేషన్. సో ఇది యారే డిక్లరేషన్. సో ఆ డిక్లేర్ చేసిన యారేలో ఇలాగా ఎలిమెంట్స్ స్టోర్ చేశాడు. సో అది అయిపోయింది. నెక్స్ట్ వాడికి వోల్వో అనే కార్ బయటికి ప్రింట్అవుట్ చేయాలనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, system.out.println cars of 0, అంటే కార్స్ అంటే ఇది. సో ఈ కార్స్ ఏంటంటే ఇది అనమాట. సో కార్స్ అనే అరేలో నాకు 0th ఎలిమెంట్ కావాలని ఇక్కడ పెట్టాడు. సో కంప్యూటర్ రిజల్ట్ ఏమని ఇస్తుంది, వోల్వో అని ఇస్తుంది. అదే ఆడు కార్స్ ఆఫ్ 4 అని ఇచ్చాడు అనుకోండి, మ్యాజ్డా ఇస్తుంది అనమాట. సో మీరు ఏదైనా యారేలో ఎలిమెంట్ని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే దాని ఇండెక్స్ నెంబర్తో యాక్సెస్ చేసుకోవాలి. సో ఇది అర్థమైందా? ఒక్కొక్కటి సో యాక్సెసింగ్ అర్థమైందా ఎలిమెంట్స్? సో యాక్సెసింగ్లో మీరు ఏం మర్చిపోకూడదు అంటే యారే ప్రతి ఎలిమెంట్ 1తో స్టార్ట్ అవ్వదు, 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 2 3. సో ఎప్పుడు అంటే ఎక్కువ మంది ప్రోగ్రామర్లు ఇది 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 1 అని వేసుకుని ఇది 2 అని వేసుకుని, సో ఇక్కడతో చేస్తే యారే సైజ్ 4 అయిపోతుంది. యాక్చువల్గా యారే సైజ్ ఎంత, 3. బట్ మనం 1 ఎప్పుడు లెక్కేస్తామో 4 అయిపోతుంది. సో కంప్యూటర్లో ఎప్పుడు యారేస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అక్కడతో యాక్సెసింగ్ అయిపోయింది. నెక్స్ట్ చేంజింగ్ ది యారే ఎలిమెంట్, అంటే ఒక యారే ఎలిమెంట్ని చేంజ్ చేయాలనుకోండి, దాన్ని కూడా ఇండెక్స్తోనే చేంజ్ చేయాలన్నమాట. మీరు ఇప్పుడు ఇక్కడ లిస్ట్లో ఏమున్నాయి, కార్స్, వోల్వో, బిఎండబ్ల్యూ, ఫోర్డ్, మ్యాజ్డా. సో ఆ లిస్ట్లోంచి వోల్వోని తప్పించేసి ఓపెల్ని పెట్టాలి. సో అలా పెట్టాలంటే ఏం చేయాలి, కార్స్ ఆఫ్ సింపుల్ అనమాట, కార్స్ ఆఫ్ 0 అంటే దాని ఇండెక్స్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓపెల్ అని ఇచ్చుకున్నారనుకోండి, కంప్యూటర్కి 0th ఎలిమెంట్లో ఏది ఉందో దాన్ని చూసి దాన్ని డిలీట్ చేసేసి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ని స్టోర్ చేస్తుంది అనమాట. సో యారే ఎలిమెంట్ని అలా చేంజ్ చేస్తారు. అర్థమైందా?
సో అరేంజ్మెంట్ని అలా చేంజ్ చేస్తారనమాట. అర్థమైందా? ఏమన్నా వినపట్లేదా? ప్రాబ్లం ఏమన్నా ఉందా? హలో, బ్రేక్ అవుతుందా? అందరికీ వాయిస్ వినపడుతుందా అందరికీ? చేంజింగ్ అన్ యారే ఎలిమెంట్ అంటే ఒక యారే ఎలిమెంట్లో మనం ఇప్పుడు యారేస్లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వినపడుతుందా అందరికీ? హలో, హలో, సో వినపడుతుంది కదా. సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఎలిమెంట్స్ని ఒక ఎలిమెంట్ని తీసేసి ఇంకా హలో, వస్తుందా వాయిస్? హలో, సో వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనం యారే ఒక సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక గ్రూప్ ఆఫ్ యారేస్ తీసుకున్నాం. దాంట్లో ఈ ఎలిమెంట్ వద్దు మనకి, ఈ ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకున్నాం. సో అది డిలీట్ చేసి కొత్త ఎలిమెంట్ని స్టోర్ చేయాలి. సో అలాంటప్పుడు అంటే అప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఆ యారేని యాక్సెస్ చేసి దాని తర్వాత డిలీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే కార్స్ ఆఫ్ జీరో అని ఇచ్చాడు. కార్స్ ఆఫ్ జీరో అంటే కంప్యూటర్కి ఇక్కడ జీరో ఎత్ ఎలిమెంట్లో ఏముంది, ఓల్వో ఉంది. సో ఆ ఓల్వోని తీసేసి ఓపెన్ యాడ్ చేయమని అర్థం అనమాట. సో మీరు ఇది ఇలా ఎప్పుడైతే ఇస్తారో కంప్యూటర్కి ఏమని అర్థం అవుతుందంటే జీరో ఎత్ ఎలిమెంట్లో ఉన్న నేమ్ని డిలీట్ చేసి కొత్త ఎలిమెంట్ని ప్లేస్ చేయమని.
ఏం చేస్తారు అనేది అర్థమైందా? సార్ వాయిస్ వినిపించట్లేదంట. హలో, స్లోగా వస్తుందా? ఓకే సార్. ఓకే. సో చేంజింగ్ ఇన్ యారే ఎలిమెంట్ అంటే ఏంటంటే, మనం ఒక యారే తీసుకున్నాం కదా, దాంట్లో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసేసి కొత్త ఎలిమెంట్ని ప్లేస్ చేయటం అనమాట. సో మీరు ఇప్పుడు యారేని ఎలా చేంజ్ చేయాలంటే, అది కూడా ఇండెక్స్ నెంబర్తోనే చేంజ్ చేయాలన్నమాట. ఇలా పెట్టుకుంటే వస్తుందా? వామ్మో. సో కార్స్ ఆఫ్ జీరో అంటే ఏంటి? కార్స్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఓపెల్ అని ఇచ్చాడు. సో కంప్యూటర్కి ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఏమని అర్థమవుతుందంటే, యారే ఎలిమెంట్స్ మొత్తం 3 ఉన్నాయి. సో దాంట్లో 0th ఎలిమెంట్ నాకు ఇది చేంజ్ చేయమని అర్థం. సో కంప్యూటర్ వెంటనే ఏం చేస్తుంది, 0th ఎలిమెంట్లో వోల్వో ఉంది. సో ఎప్పుడైతే మీరు ఇలా డిక్లేర్ చేస్తారో కార్స్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఓపెల్ అని, వోల్వో మీద ఈ ఓపెల్ని తీసుకెళ్ళి ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు యారే ఎలా అవుతుంది, ఓపెల్, బిఎండబ్ల్యూ, దాని తర్వాత కార్ పేర్లు ఏమి ఇచ్చారో అవి. సో ఇలా మారిపోతుంది అనమాట. అంటే ఒక యారే ఎలిమెంట్ని తీసేసి ఇంకో యారే ఎలిమెంట్ ప్లేస్ చేయటం. ఇప్పుడు అర్థమైందా ఇది చేంజింగ్ ఎన్ యారే ఎలిమెంట్? ఎలిమెంట్ని చేంజ్ చేయాలన్నా కూడా మనం ఇండెక్స్ ద్వారానే చేస్తాం. సో అక్కడతో చేంజింగ్ ఎన్ యారే ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ యారే లెంత్. సో యారే లెంత్ అంటే ఏంటంటే, మనం ఇచ్చిన యారే సైజ్ ఎంతో మనకి ఎప్పుడన్నా చూసుకోవాలనుకోండి, ఈ కీ ట్యాగ్ని ఉపయోగిస్తే మన యారే లెంత్ ఎంత ఉందో చెప్తుంది అనమాట. సో మనం ఇచ్చిన యారేలో దగ్గర దగ్గర 0 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కాస్ట్ డాట్ లెంత్ ఇస్తే మొత్తం దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ని ఇస్తుంది అనమాట. సో 0 1 2 3. సో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ సైజు రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కార్స్ డాట్ లెంత్ అంటే 3 రాదు, మొత్తంగా హోల్ బంచ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత ఉందో అవన్నీ కౌంట్ చేసి ఇస్తుంది అనమాట యారే డాట్ లెంత్ అంటే. సో లెంత్ ఆఫ్ ది యారే అర్థమైంది కదా. సో అర్థమైందా యారే లెంత్?
సో అరే లెంత్ అంటే అది. నెక్స్ట్ లూప్ త్రూ అరే ఇవన్నీ ఓకే. నెక్స్ట్ లూప్ త్రూ అరే అంటే అరేలో కూడా మనం లూపింగ్ స్టేట్మెంట్లు రాసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ ఒక లైన్ బై లైన్ వెళ్దాం. స్ట్రింగ్ ఆఫ్ కార్స్ అంటే ఒక కార్ స్ట్రింగ్ని డినోట్ చేసుకున్నాడు. సో దాంట్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకున్నాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ కార్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. సో దీన్ని కంప్యూటర్ ఎలా చూస్తుంది యాక్చువల్గా, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ కార్. మీరు ఇక్కడ ఏమో స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇవన్నమాట, 0, 1, 2, 3. సో ఈ ఎలిమెంట్స్ని తీసుకుంటుంది కంప్యూటర్. ఇక్కడ స్ట్రింగ్స్ ఉన్నాయా లేకపోతే ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయా అనేది దానికి అనవసరం. ఇవి నెంబర్స్ కాబట్టి ఇవి తీసుకుంటుంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఐ లెస్ దాన్ కార్ డాట్ లెంత్. సో కార్ డాట్ లెంత్ అంటే ఏంటి, ఐ అంటే 0, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను కదా. సో 0 లెస్ దాన్ కార్ డాట్ లెంత్ అంటే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది రిటర్న్ చేస్తుంది అన్నాను కదా ఇందాక, లెంత్ ఆఫ్ ది అరేలో. సో 0 లెస్ దాన్ ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, 4. సో ఇక్కడతో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టాను. సో 0 లెస్ దాన్ 4 ఇట్స్ ట్రూ కాబట్టి 0లో ఏది ఉందో దాన్ని ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 0 ప్లస్ 1. సో కార్ని ప్రింట్ చేసేసిన తర్వాత 1 అవుతుంది. సో ఆ 1 నుంచి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 1 లెస్ దాన్ 4 కరెక్టే. సో 1 ప్లస్ ప్లస్ 2 అవుతుంది, 3 అవుతుంది. సో అలాగా ఎప్పటి వరకు ప్రింట్ అవుతుంది, 4 కూడా అయిపోతుంది, 5 వచ్చే వరకు ప్రింట్ అవ్వదు. సో ఈ ఎగ్జాంపుల్కి అవుట్పుట్ ఏం వస్తుంది అనుకుంటున్నారు? మీకు ఇది అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్పండి, నేను చెప్తాను. మీరు ఇక్కడ ఏం చూసుకోవాలనుకుంటున్నారంటే కార్స్ డాట్ లెంత్ అంటే మొత్తం లెంత్ ఎంత, ఇట్స్ నథింగ్ బట్ 4 అనమాట. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 లెస్ దాన్ 4 ఫస్ట్ ఆ కండిషన్ చూసుకుంటుంది. నెక్స్ట్ అది ట్రూ కాబట్టి ఆ కండిషన్కి సంబంధించిన వాల్యూ ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 0 ప్లస్ 1 మళ్ళీ లూప్కి అంటే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ లూపింగ్ స్టేట్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 1 అవుతుంది. నెక్స్ట్ 1 లెస్ దాన్ 4. మీకు ఇది అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ లూపింగ్ ఎలా చేస్తారో అరేలో. సో అవుట్పుట్ ఏమొస్తుంది, BMW ఒకటే ఎందుకు వస్తుంది ఒకసారి సరిగ్గా చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ ఓల్వో, BMW, ఫోర్డ్, మాజ్డా కరెక్ట్. అవుట్పుట్ ఎందుకంటే మొత్తం 0, 1, 2, 3. సో ఇక్కడ ఏమని ఇచ్చాను, ఫస్ట్ 0 కాడ చెక్ చేసింది. సో 0 లెస్ దాన్ 0కి చూద్దాం. 0 లెస్ దాన్ కార్ డాట్స్ లెంత్ అంటే 4. సో అది ట్రూయే కాబట్టి 0th ఎలిమెంట్ ఏది ఉందో అది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ 0 కాస్త 0 ప్లస్ 1 అవుతుంది, అప్పుడు 1 కింద అవుతుంది. సో 1 ఇక్కడికి మళ్ళీ వస్తుంది. మళ్ళీ 1 లెస్ దాన్ 4 అంటే ఇది ట్రూయే. సో 1లో ఏముందో అది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా ప్లస్ అవుతుంది, 1 ప్లస్ 1 కింద మారుతుంది అంటే 2 అవుతుంది. సో మళ్ళీ 2 ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఉంటుంది. సో ఓల్వో, BMW అది ఎప్పటి వరకు అవుతుంది, 5 ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు అయ్యి 5 లెస్ దాన్ 4 కాదు కాబట్టి అక్కడతో ఆ లూపింగ్ స్టేట్మెంట్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో అరేస్లో లూపింగ్ అనేది ఇలా అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో చెప్పండి. మీరు ఎప్పుడు అరేస్లో ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉన్నా సరే, అది క్యారెక్టర్ ఉన్నా లేకపోతే వేరే వేరే అక్షరాలు ఏమున్నా సరే,
కంప్యూటర్ ఇది చూసుకుంటుంది అనమాట, ఇండెక్స్ నెంబర్లు చూసుకుంటుంది. ఇండెక్స్ నెంబర్లతో ఇక్కడ కంపేర్ చేసుకుంటుంది. సో 0 <4, మళ్ళీ 0++ అంటే 1, 1 <4, 2, 2 <4, 3 <4, 5 అక్కడతో ఎండ్ 4 తర్వాత 4 తర్వాత 5కి వచ్చేటప్పటికి ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. అది అవుట్పుట్ అనమాట. సో ఇది అవుట్పుట్ వోల్వో, BMW, ఫోర్డ్, మ్యాజ్డా. సో యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. అది దీని అవుట్పుట్. సో అర్థమైంది కదా యారే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లూపింగ్లో, యారే లూపింగ్లో? ఇది ఏంటంటే మీరు ఒకసారి ఒక పేపర్ తీసుకుని ఆ ప్రోగ్రామ్ని స్టెప్స్ వైజ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే ఎవరికైనా కష్టమే. క్లారిఫై. ఓకే. సో అక్కడితో మనకి జావా లూపింగ్ అయింది. జావాలో యారే లూపింగ్ అయింది. యారేస్లో కూడా లూపింగ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా మల్టీ డైమెన్షనల్లో సింగిల్ డైమెన్షనల్ యారేలోకి వెళ్దాం. 1 minute ఉంది. సో మల్టీ డైమెన్షనల్ ఇది రేపు చెప్తానులే. ఇది యాక్చువల్గా ఇప్పుడు చెప్తే ఉన్నది కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో యారేస్ అంటే అవన్నమాట. యారేని ఎలా ఇనిషియలైజ్, ప్రస్తుతానికి ఈ క్లాస్లో మనం యారే ఎలా ఇనిషియలైజ్ చేస్తారో చూసాం, యారేలో ఎలా ఎలిమెంట్స్ పెడతారో చూసాం, ఇండెక్స్ ద్వారా ఎలా యాక్సెసింగ్ చేస్తారో చూసాం, ఇండెక్స్ ద్వారా ఎలా డిలీట్ చేసి కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తారో చూసాం, అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్ చూసాం అన్నమాట. అంటే రిపీట్ చేయటం, ఒక నెంబర్ ఆఫ్ యారే ఎలిమెంట్స్ని రిపీట్ ఎలా చేయాలో చూసాం.